హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జానకమ్మ మాట ఛానల్. ఈరోజు మన ఛానల్లో చక్కగా మంచి స్నాక్ రెసిపీ అయిన సొరకాయతో బజ్జీలు తయారు చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా భలే ఉంటాయి. ఈ సొరకాయ బజ్జీ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి, చక్కచక్క చేసేసుకోవచ్చు. ఎటువంటి పచ్చళ్ళు కానీ సాస్ కానీ నంచుకోకుండా కూడా చక్కగా వేడివేడిగా హ్యాపీగా తినేసేయచ్చు. తయారీ విధానం చూసేద్దామా. ముందుగా సొరకాయ మీద ఉన్న చెక్కును తీసేసుకొని ఇలాగా కొంచెం మందపాటి రౌండ్ చక్రాల్లాగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి, కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పౌడరు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు వంట సోడా, అలాగే 1 స్పూన్ వాముని ఇలా చేత్తో నలుపుకొని వేసుకొని మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని కొంచెం జారుగా కలుపుకోవాలి. దీన్ని మరీ పల్చగా కలుపుకోకూడదండి, ఎందుకంటే అలా కలుపుకుంటే మాత్రం బజ్జీలు సరిగ్గా రావు. చూసారా, వీడియోలో చూపించిన విధంగా ఈ రకంగా ఉండాలన్నమాట. మనం వేలు ముంచితే చక్కగా వేలికి పిండి అంటుకోవాలన్నమాట. ఇప్పుడు మన పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుని పిండి చక్కగా 2 వైపులా బాగా పట్టేలాగా అద్దుకొని పొయ్యి మీద నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. మరీ ఎక్కువ బజ్జీలు వేసేసేయకుండా చక్కగా కళాయికి సరిపడా వేసుకుంటే గనక మనం వేపుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. అలాగే బజ్జీలు కూడా విడిపోకుండా చక్కగా వస్తాయన్నమాట. చూసారా, ఇలా 2 వైపులా దూరగా వేగిన తర్వాత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని చక్కగా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఎంతో క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటాయండి. వేడివేడిగా ఉన్నప్పుడు ఎన్ని బజ్జీలు తింటామో కూడా మనకి లెక్క ఉండదు, అంత బాగుంటాయి. చక్కగా ఈవినింగ్ స్నాక్స్ కోసం అప్పటికప్పుడు హ్యాపీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఇలా మిగతా వాటిని కూడా చక్కగా బజ్జీల్లాగా వేసేసుకొని ప్లేట్లో వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, మన సొరకాయ బజ్జీలు చక్కగా రెడీ అయిపోయినాయి. మరి ఈ సొరకాయ బజ్జీలు నచ్చితే కనుక మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.